బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ఇది 2025 సోషల్ మీడియా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అంతా వ్యాప్తి చెందింది. సెకండ్స్ లో మన ఒపీనియన్స్ అవి మారిపోతున్నాయి, సెకండ్స్ లో మన అభిప్రాయాలు కొత్త అభిప్రాయాలు వస్తున్నాయి. అంత వేగంగా మొత్తం అన్ని మారుతున్నాయి. ఇంత శక్తివంతమైన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలని కుతూహలంతో నేను ఏఐనే అడిగాను, అసలు సోషల్ మీడియా అంటే ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని మొత్తం తెలుసుకున్నాను. ఏఐని అడిగి టెక్నాలజీని అడిగి టెక్నాలజీ గురించే తెలుసుకున్నాను. సో ఈ పాడ్కాస్ట్ లో దాని గురించి డిస్కషన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. నేను ఎలా మొదలు పెట్టానంటే, నేను తరచుగా కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చూసే ఆ ఫీడ్ అంతా ఒక లిస్ట్ తయారు చేసి ఈ పలానా ఫీడ్ చూసే వ్యక్తి తాలూకా పర్సనాలిటీ అనాలిసిస్ ఏంటి అని నేను ఏఐని అడిగాను అనమాట. అందులో కొన్ని ఏంటంటే ఈ నేచర్ వీడియోస్ అని, చిన్నపిల్లలు క్యూట్ కిడ్స్ తో కొన్ని వీడియోస్ చేస్తారు అవి, ఇంకా మోటివేషనల్ వీడియోస్, పోయిటరీ వీడియోస్, ఇలాంటివన్నీ లిస్ట్ చెప్పానమాట. అప్పుడు ఏఐ వాళ్ళ కోర్ ట్రైట్స్, వాళ్ళ వాల్యూస్ ఏంటి, వాళ్ళకి ఏ కాంటెంట్ నచ్చుతుంది, ఇంకా వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ ఏంటి అనేది చెప్పింది. అప్పుడు ఆ పర్సనాలిటీలో నెగిటివ్ ట్రైట్స్ ఏంటి అని అడిగాను. అప్పుడు వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారని, ఎక్కువ ఐడియలిస్టిక్ గా అయిపోతారని, ఇంకా ఎస్కేపిస్ట్ టెండెన్సీస్ వచ్చేస్తాయి, ఎమోషనల్ గా రియాక్ట్ అవుతారు, డిపెండెన్సీ ఎక్స్టర్నల్ వాలిడేషన్ మీద చాలా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు, డెసిషన్ మేకింగ్ సరిగ్గా తీసుకోలేరు అని చెప్పింది మాట. ఇప్పుడు నాకు కొంచెం కుతూహలంగా అనిపించి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఇలాంటి వీడియోస్ చూస్తారా, లేకపోతే ఇలాంటి వీడియోస్ అవి తరచుగా చూడడం వల్ల ఇలాంటి మైండ్ సెట్ తయారవ్వచ్చా అని అడిగాను. అప్పుడు ఇది ఇంకా రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి ఒక బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఎలా అవ్వచ్చు మన పర్సనాలిటీ చేంజెస్ అని. షార్ట్ టర్మ్ లో తొందరగా అవ్వచ్చు, లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటే అవుతుంది అని చెప్పింది. ఇంకా కంపారిజన్ చేసుకొని మనం బాడీని, ఇమేజ్ ని అన్ని చేసుకొని సెల్ఫ్ కాన్షియస్ అవ్వచ్చు, రీఇన్ఫోర్స్మెంట్ అవుతాయి మన బిహేవియర్స్, ఇది మంచిది ఇది చెడు అనేది. ఇంకా ఎకో ఛాంబర్స్ అంటే మనం ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ చూడడం వల్ల మనకి అవే కరెక్ట్, ఇలా చేస్తేనే కరెక్ట్ పద్ధతి, వేరేగా చేస్తే తప్పు అనేది గిల్టీ ఫీలింగ్, ఇంకా ఇంపల్సివ్నెస్ అవి వచ్చేస్తాయని చెప్పింది. కంక్లూజన్ లో మన వ్యక్తిత్వం మన పరిసరాలు బట్టి మారచ్చని, అది ఫిజికల్ పరిసరాలే కాదు ఆన్లైన్ ఇంటరాక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయని చెప్పింది. ఇప్పుడు నేను మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం, అంటే రెగ్యులర్ ఎక్స్పోజర్ టు ఇన్స్టాగ్రామ్ మన వ్యక్తిత్వాన్ని మార్చగలదా, మన ఆలోచన విధానాల్ని పద్ధతుల్ని మార్చగలదా అని అడిగాను. జాగ్రత్తగా ఉన్నారు కదా, చాలా ముఖ్యం. ఇన్స్టాగ్రామ్ మన వ్యక్తిత్వాన్ని, మన థాట్ ప్రాసెస్ ని, ఆలోచన విధానాన్ని మార్చగలదా అని అడిగాను. అప్పుడు అవును చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఎక్కువసేపు చూస్తే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన పర్సనాలిటీ మార్చొచ్చు అని క్లియర్ గా చెప్పింది. ఇంకా దాని కారణాలు కూడా చెప్పింది. మన బ్రెయిన్ హార్డ్వేర్ ఎలా అయ్యింది, దాని ప్రోగ్రామ్ ఎలా అయ్యింది, అది ఎలా రియాక్ట్ అవుతుంది మన బ్రెయిన్, అదంతా చెప్పి. అప్పుడు నేను ఇంకా కుతూహలంతో ఇదంతా ఒక సోషల్ ఇంజనీరింగ్ లా ఉంది కదా అని అడిగాను అనమాట ఏఐని. అప్పుడు అది అవును, అది సోషల్ ఇంజనీరింగ్ లాంటిదే, సటిల్ గా అన్ఇంటెన్షనల్ గా అవుతున్నది అని చెప్పింది అనమాట. అంతేకాకుండా ఎలా అది సోషల్ ఇంజనీరింగ్ టూల్ గా పనిచేస్తున్నదో కూడా చెప్పింది. అంటే లైక్స్ అవి మనం వాలిడేషన్ సీక్ చేస్తాం, ఇంకా ఆల్గారిథం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది, ఆల్గారిథం లూప్ లా ఫామ్ అయ్యి మనకు ఒక ఫీడ్బ్యాక్ లూప్ లా అయిపోతుంది, ఇంకా ఒక ఫ్యాంటసీ వరల్డ్స్ క్రియేట్ చేస్తుంది, అంటే క్యూరేటెడ్ రియాలిటీస్, అవి రియాలిటీలో బేస్ అయ్యి లేకుండా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పింది. చివరిగా ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే బిహేవియర్ మనం ఇండ్యూస్ చేసి చాలా ఘోరంగా మనతో ఆడుకోవచ్చు అని క్లియర్ గా ఏఐ చెప్పింది. తద్వారా మన డెసిషన్స్ బిహేవియర్ మార్చేలాగా మనం ఇంజనీర్ చేయొచ్చు అని చెప్పింది. అప్పుడు అందులో డీటాక్స్ ప్లాన్ కూడా కావాలా అని అడిగింది మాట. అప్పుడు నేను డీటాక్స్ సంగతి తర్వాత కానీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు అది మొత్తం అవుట్లైన్ చేసింది మళ్ళీ పాయింట్స్. ఈ ప్లాట్ఫామ్ డిజైనర్స్, టెక్ కంపెనీస్ యాడ్ ఇంప్రెషన్స్ కోసం, డేటా కలెక్షన్ కోసం, రెవెన్యూ కోసం చెయ్యొచ్చు అని చెప్పింది. ఇంకా అడ్వర్టైజర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ బ్రాండ్ సెల్ చేసుకోవడం కోసం, ఒపీనియన్స్ ఫామ్ చేయడం కోసం చెయ్యొచ్చు. ఇంకా ఆల్గారిథమ్స్ డిజైన్ బై హ్యూమన్ ఇంటెంట్ అంట, అది ఏ చేసింది కాదు, హ్యూమన్స్ కొన్ని ఆల్గారిథమ్స్ చేసి కాంటెంట్ లూప్స్ లాగా మిమ్మల్ని ఎంగేజ్ చేసి
పర్సనాలిటీని తయారు చేయొచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రాఫిట్ కోసం అని చెప్పింది. ఈ క్వశ్చన్ కి కంక్లూజన్ గా కార్పొరేట్ స్ట్రాటజీ, సైకలాజికల్ డిజైన్, ఆల్గారిథమిక్ ఆప్టిమైజేషన్ అన్ని కలిపి ఒక బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, యూజర్కి తెలియకుండానే ఇదంతా చేయొచ్చు అని చెప్పింది మాట. అప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇదంతా యూజర్ తెలియకుండా అవుతున్నప్పుడు ఇది ఓన్లీ ప్రాఫిట్ కోసమే కాకుండా గవర్నమెంట్స్ కూల్చేయడానికి, సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా చేయొచ్చా, ఇవి వాడుకోవచ్చా ఇలాంటి సోషల్ మీడియావి, సోషల్ ఇంజనీరింగ్వి అని చెప్పి నేను అన్నాను అనమాట. అంటే అది ఎస్ కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్, ఇది ఇలా తప్పకుండా చేయొచ్చు అని చెప్పింది. అంతేకాకుండా చివరిలో ఏం చెప్పిందంటే ఇదంతా ఒక వెపనైజ్ చేయొచ్చు, సోషల్ మీడియా అనేది వెపనైజ్ చేసి వెపన్ వాడి చేయొచ్చు అని చెప్పింది. మళ్ళీ వింటున్నారు కదా, వెపనైజ్ చేయొచ్చు అని క్లియర్ గా చెప్పింది మాట సోషల్ మీడియాని. అంటే ఆల్మోస్ట్ ఒక న్యూక్లియర్ వెపన్ అలా వెపన్ చేసి నాశనం చేయొచ్చు ఒక సొసైటీని అని క్లియర్ గా చెప్పింది అది. అంతేకాకుండా రెగ్యులేషన్ లేకపోవడం చాలా డేంజర్, ఇంకా స్కేల్ అండ్ స్పీడ్ ఆఫ్ పెనిట్రేషన్ చాలా, అసలు నా భూతో నా భవిష్యత్తు అనే టైప్ లో చెప్పింది. ఇప్పుడు నేను ఇంకా గుచ్చి అడిగాను, ఎవరు ఇది వెపనైజ్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ ని, ఎవరికి ఆ సత్తా ఉంది? ఇప్పుడు ఏ పాయింట్ వైజ్ గా చెప్పింది, స్టేట్ యాక్టర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, పొలిటికల్ గ్రూప్స్, ఐడియాలజికల్ మూవ్మెంట్స్, హ్యాక్ యాక్టివిస్ట్ అంట, ఇంకా సైబర్ క్రిమినల్స్, అంతేకాకుండా కార్పొరేషన్స్ అండ్ డేటా బ్రోకర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఆపర్చునిస్ట్, ఇలా చాలా మంది చేయొచ్చు. అందరూ సోషల్ మీడియాని వెపనైజ్ చేసి వాడుకొని డివిజన్ ని, అన్రెస్ట్ ని క్రియేట్ చేయొచ్చు, పెద్దది కూడా చేయొచ్చు అని చెప్పింది క్లియర్ గా. చివరిగా ఇది ఇవన్నీ తప్పించుకోవడానికి నీకు సలహాలు కావాలా అని అడిగింది. అప్పుడు నేను సర్లే ఏదో ఒకటి ఏడు అంటే కొన్ని చిట్కాలు ఇచ్చింది, ఏం చేయాలి ఇవన్నీ తప్పించుకొని జాగ్రత్తగా ఉండడానికి. అవి ఏంటంటే, ఏదైనా కాంటెంట్ మనని ఆలోచించనివ్వకుండా ముందే ఫీల్ అయ్యేలా చేస్తున్నదా, ఒకటే కాంటెంట్ మనకి స్మార్ట్గా వస్తున్నదా, ఒకే టైప్ ఆఫ్ ది, ఇంకా బాబోయ్ ఇది అసలు నిజంలా లేదు అనేటట్టు ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి అని చెప్పింది మాట. అంతేకాకుండా తొందరగా రియాక్ట్ అయిపోకుండా మెల్లగా ఆలోచించి ఏంటి అనేది రియాక్ట్ అవ్వండి. ఇంకా కమ్యూనిటీలో అవేర్నెస్ ఉండాలి, గవర్నమెంట్ అనేది లాస్ పెట్టాలి అని చెప్పింది. మరి చూశారు కదా, ఏకున్న అపారమైన డేటా యాక్సెస్ తో నేను ఈ కాంటెంట్ అంతా జనరేట్ చేశాను. చెప్పడం ఏంటంటే సోషల్ మీడియా అనేది సోషల్ ఇంజనీరింగ్ కి వాడుకోవచ్చు, వెపనైజ్ చేయొచ్చు, సొసైటీని డిస్టర్బ్ చేయొచ్చు, పాడు చేయొచ్చు, కూల్ చేయొచ్చు, గవర్నమెంట్స్ ని కూల్ చేయొచ్చు, మనుషుల్ని మార్చేయచ్చు, ఆలోచన విధానం దేనికైనా గెయిన్స్ గా చేయొచ్చు, ఫర్ గా చేయొచ్చు, మనని ఆట బొమ్మల్లా ఆడుకోవచ్చు అని చెప్పింది. అంటే అంత స్కేల్లో, మళ్ళీ అంత తొందరలో. ఒకప్పుడు 100 ఏళ్ళు పడ్డది ఇప్పుడు 10 నిమిషాల్లో అయిపోవచ్చు. అందుకని ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అందరూ, గవర్నమెంట్స్ కూడా. ఒకప్పుడు దూరదర్శన్ ఉన్నప్పుడు అందరూ నాకు తెలిసి హ్యాపీగా ఉండేవాళ్ళం అని నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా తలనొప్పులు, అనవసరమైన బుర్రలోకి అన్నీ పెట్టుకొని మన బుర్రలు పాడు చేసుకోవడం తప్ప ఉపయోగపడేది ఏది అవ్వట్లేదని నా అభిప్రాయం పర్సనల్గా. 99% ఉపయోగం లేనిదే 1% ఏదో చిన్నది ఉపయోగం ఉండొచ్చు అని నా ఫీలింగ్. గవర్నమెంట్ కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేయాలి. నేను ఆ రూల్స్ కూడా అని అడిగాను ఏం చేయొచ్చు అని, అది కూడా పబ్లిష్ చేసింది. అది మీకు నేను అటాచ్మెంట్గా ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, కావస్తే చూడండి, ఫార్వర్డ్ చేయండి. ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఎస్పెషల్లీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, మన ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవ్వచ్చు, ఇంకా మన మార్కెట్ డైనమిక్స్ ఎలా మారచ్చు, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా మారచ్చు, మనం ఒక ప్లాన్ చేసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, బిగ్గర్ పిక్చర్ ఏంటి, మన కంట్రోల్లో లేనివి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా తెలుస్తున్నది. ఇంకోటి, వార్ అనేది ఎక్కడో ఇప్పుడు బాంబులు వేసే కాకుండా మన చేతుల్లో మన దగ్గరే ఉంది. మన డబ్బులు వాడే మన డివైజెస్ కొనిపించి దాంతోనే మనని నాశనం చేయొచ్చు అనేది తెలుసుకోండి. ట్రోజన్ వార్లో ఒక ట్రోజన్ హార్స్ అనేది ఉండేది. అందరూ ఆనందపడుతూ మెర్రీగా వస్తారు ఆ గుర్రాన్ని తీసుకొని లోపలికి. మొత్తం ఆ గుర్రంలోంచి మొత్తం అందరూ బయటకు వచ్చి మొత్తం ట్రాయ్ అంతటిని నాశనం చేసి కాల్ చేస్తారు. సో ఇదేదో ఒక ట్రోజన్ హార్స్ ప్రాజెక్ట్ లాగే ఉంది. ఇదే కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు ఈ స్కేల్, స్పీడ్ అనేది అచీవ్ చేయొచ్చు. కానీ ముందు మూవీస్ అని, సీరియల్స్ అని, ఇంకా రకరకాల ప్లేస్ అని చాలా మటుకు సోషల్ ఇంజనీరింగ్ టూల్స్ లాగే అవి కూడా నాకు అనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇండివిజువల్ లెవెల్లో ఓన్లీ ఏదైనా తాలూకా వాళ్ళు మంచి ఒకటే చెప్తున్నారు, దానివల్ల వచ్చే చెడు ఎఫెక్ట్స్ సరిగ్గా మనకి తెలియనివ్వట్లేదు.
ఏదైనా ప్రోడక్ట్ సెల్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా మూవ్మెంట్ ఐడియాలజీ సెల్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో అని డౌట్ ఖచ్చితంగా ఉంది. సో ఓవరాల్ గా గవర్నమెంట్స్ ఇంకా మన కమ్యూనిటీస్ అండ్ పేరెంట్స్ చాలా పనిచేయాలి ఈ సోషల్ మీడియా మీద. పనిచేసి చాలా ఒక ప్రొటెక్టివ్ లేయర్ మనం పెట్టుకోవాలి, లేదా అసలు సోషల్ మీడియా కంప్లీట్లీ ఆఫ్ చేయాలి. దీని ఫుల్ అండ్ డేంజరస్ ఎఫెక్ట్స్ మనం క్వాంటిఫై చేసి కంట్రోల్ చేసే వరకు అని నా అభిప్రాయం. అదే ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను తెలియజేయాలనుకున్నాను అందరికీ. ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. Please share and subscribe.